అందరికీ నమస్తే। ఈ వీడియోలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సివిక్స్ 2024 గెస్ట్ పేపర్ చూడబోతున్నాం। ఇవి గెస్ట్ పేపర్ అంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, అంటే 2024 లో ఈ క్వశ్చన్స్ రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। అలాగే ప్రీవియస్ ఇయర్స్ లో ఎక్స్పెక్ట్ చేసిన వాటి నుంచి 60 to 70% మార్క్స్ మన గెస్ట్ పేపర్స్ నుంచి రావడం జరిగింది। ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థం అవుతుంది। అలాగే ఈ ఇయర్ కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత మన పేపర్స్ నుంచి ఎన్ని వచ్చాయి, మీకు ఎంతమందికి మన పేపర్స్ యూజ్ అయ్యాయి అనేది ఒక్కసారి కామెంట్ చేయండి। ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి। ఇదే మీరు మాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అనమాట। మీరు ఏమైనా ఇంకా వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి, మేము నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా దాని గురించి వీడియోస్ చేస్తాం। అలాగే ఏవైనా కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోతే ఏమనుకోకండి, ఎందుకంటే మేము దాని గురించి నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా వీడియోస్ చూస్తుంటాము। సరే, ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ చూద్దాం। సేమ్ పబ్లిక్ ఎగ్జామ్లో ఎలాంటి ప్యాటర్న్ అయితే ఉంటుందో అలాగే ప్యాటర్న్తో మనం ప్రిపేర్ చేసిందనమాట। ఫస్ట్ సెక్షన్ ఏలో 10 మార్క్స్ క్వశ్చన్స్। ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ ద సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్। నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మెన్షన్డ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్। Explain the powers and functions of President of India. Examine the role of financial committees in Parliament. Last question, estimate the powers and functions of district collector. ఇప్పుడు 5 మార్క్స్ చూద్దాం। 12 ఇచ్చింటారు, 8 రాయాల్సి ఉంటుంది। రైట్ ఏ నోట్ ఆన్ ది సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్। ఎక్స్ప్లెయిన్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ హై కోర్ట్। డిస్క్రైబ్ ద 6 ఫ్రీడమ్స్ ఆఫ్ ఎ సిటిజన్। What do you know about Public Accounts Committee? Discuss administrative relations between the Union and States. Evaluate the recommendations of the Sarkariya Commission. What do you know about party system? Give a note on types of party system. Next, describe the formation of Andhra State. What are the different options suggested by Sri Krishna Committee regarding the status of Andhra Pradesh State? Next, write a short notes on composition and functions of election commission. Next, write a note on legislative assembly. Explain any 3 fundamental rights of a citizen. This is last question. Next, section C lo 2 marks చూద్దాం। Preamble, Article 356, Court of Record, MPDO, Niti Aayog, the Chief Minister, EVM అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ఇన్ఫర్మేషన్, జేవీపీ కమిటీ, క్వశ్చన్ అవర్, పంచి కమిషన్, పోర్ట్ ట్రస్ట్, కోరం, పిఐఎల్, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, గ్రామసభ, జ్యుడిషియల్ రివ్యూ, కంటోన్మెంట్ బోర్డ్స్, క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎమ్మెల్యే, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ। ఇవి 2 మార్క్స్వి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ త్రిలోక్య 6600। వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। Thanks for watching.